Namaste dear students, welcome to our video lesson number 30. Today in this video we are going to learn passive voice of simple future tense. Simple future tense passive voice ni చూద్దాం. So we have completed simple present, simple past, present perfect passive voice and am, is, or plus past participle, was, were plus past participle and have been, has been plus past participle. We have learned so far and we are going to learn simple future tense. Simple future tense ni ఎప్పుడు యూస్ చేస్తాం? So very simple tense and this lesson is also simple. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఫ్యూచర్లో మనం చేసేటటువంటి యాక్షన్స్ యూజువల్గా విల్ యూస్ చేసేటప్పుడు అంటే ఐ విల్ గో దీనికి పాసివ్ రాదు. ఓకే, ఐ విల్ గో, ఐ విల్ ఫినిష్, ఐ విల్ ప్రిపేర్. సపోజ్ ఒక ఆఫీస్లో మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం, అతను ఏమన్నాడంటే ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్ టుమారో, ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్ టుమారో. నీ చెక్ని నేను రేపు ప్రిపేర్ చేసిస్తాను. దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ఐ ఉంది, ఇక్కడ విల్ వస్తుంది. ఐ విల్ ప్రిపేర్ ఇన్ఫినిటివ్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్. ఓకే, ఐ విల్ రిజిస్టర్ యువర్ సమ్ డీడ్. ఇలాంటి మాటల్ని మనం చెప్తుంటాం. ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్, నీ చెక్ని నేను ప్రిపేర్ చేసేస్తాను. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ నెక్స్ట్ వీక్ లైక్ దిస్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్. ఓకే, అదే పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే సబ్జెక్ట్ తర్వాత పాసివ్ వాయిస్లో విల్ బీ వస్తుంది. విల్ బీ, ఈ విల్ బీని మనం ఎక్కడ చూసాం? ఒక్కసారి ఈ విల్ బీతో మనకి పరిచయం ఉంది. ఎక్కడ? ఐ విల్ బి దేర్, ఐ విల్ బి దేర్ ఎట్ 5 o'clock. నేను ఈరోజు 5 గంటలకు అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్ ఎట్ 5 o'clock. నేను 5 గంటలకు అక్కడ ఉంటాను. ఇది ఆల్రెడీ మనం యామీజర్ని ప్రెజెంట్ బీఫామ్గా, వజ్వర్ని పాస్ట్ బీఫామ్ అండ్ ఫ్యూచర్ బీఫామ్. నేను ఉంటాను. షీ విల్ బి హియర్ టుమారో. ఆమె ఇక్కడ రేపు ఉంటారు. షీ విల్ బి హియర్ అంటే ఇక్కడ మనకి విల్ బి తర్వాత హియర్ ఎట్ లాస్ట్ లెసన్లో మనం డిస్కస్ చేసాం. ఒక ప్రిపోజిషన్ రావటం. షీ విల్ బి హ్యాపీ, ఒక యాడ్జెక్టివ్ రావటం. షీ విల్ బి ఎట్ ఆఫీస్, విల్ బి తర్వాత ప్రిపోజిషన్ ఎట్ రావటం, బీ ఫామ్. షీ విల్ బి హ్యాపీ ఇఫ్ షీ లిసన్స్ టు దిస్ న్యూస్, ఇఫ్ షీ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దిస్, షీ విల్ బి హ్యాపీ. ఆమెకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేస్తే ఆమె హ్యాపీగా ఉంటారు. ఇది అంటే విల్ బి తర్వాత యాడ్జెక్టివ్ రావటం. ఇలా వస్తే బీ ఫామ్, ఉంటారు, ఫ్యూచర్లో ఉండడం గురించి మాట్లాడేది. ఇక్కడ పాసివ్ వాయిస్లో విల్ బీ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తుంది. పాసివ్ వాయిస్ అనగానే పాస్ట్ పార్టిసిపిల్ రావటం. ఓకే, సో ఇక్కడ ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్, ఐ విల్ ప్రిపేర్ యువర్ చెక్ అని అంటున్నాం. అయితే ఇది పాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఎలా అవుతుందంటే యాక్టివ్ వాయిస్లో ఐ సబ్జెక్ట్ అయితే, విల్ హెల్పింగ్ వర్బ్ అయితే, ప్రిపేర్ మెయిన్ వర్బ్ అయితే, చెక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. పాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి కదా. అంటే యువర్ చెక్ విల్ బీ ప్రిపేర్డ్ టుమారో. యువర్ చెక్ విల్ బీ ప్రిపేర్డ్ టుమారో, డోంట్ వరీ. ఓకే, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్రెడీ లేట్ అయిపోయింది, బట్ యువర్ చెక్ విల్ బీ ప్రిపేర్డ్ టుమారో, డోంట్ వరీ. నీ చెక్ రేపు ప్రిపేర్ అయిపోతుంది, దీని గురించి వరీ అవసరం లేదు. యువర్ చెక్ విల్ బీ ప్రిపేర్డ్. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాం అంటే అంటే మనం పర్టికులర్గా డెఫినెట్గా మనమే ప్రిపేర్ చేస్తాము అనే కమిట్మెంట్ ఇవ్వలేనప్పుడు, అంటే ఒక ఆఫీస్లోకి వెళ్ళేసరికి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్లో నేను ప్రిపేర్ చేస్తాను, లేకపోతే మా బాస్ ప్రిపేర్ చేస్తారు, అకౌంటెంట్ గారు ప్రిపేర్ చేస్తారు, ఇలా ఉండకుండా మీ చెక్ ప్రిపేర్ అయిపోతుందండి. మీ చెక్ ప్రిపేర్ అయిపోతుంది. యువర్ చెక్ విల్ బీ ప్రిపేర్డ్. అలాంటి సందర్భాల్లో మనం పాసివ్ వాయిస్ని మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, ఒక కొరియర్ సర్వీస్ గురించి మనం ఏదో ఒక పార్సెల్ పంపించాలి. ఈ పార్సెల్లో ఏం చెప్తున్నాం అంటే దిస్ పార్సెల్ విల్ బీ డెలివర్డ్ విత్ ఇన్ 2 days. దిస్ పార్సెల్ విల్ బీ డెలివర్డ్. అంతేకాని ఐ విల్ డెలివర్ ఆర్ ద కొరియర్ బాయ్ విల్ డెలివర్ ఆర్ ద కంపెనీ రిప్రజెంటేటివ్ విల్ డెలివర్. ఇలా ఎవరు డెలివరీ చేస్తారో చెప్పట్లేదు. బట్ మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నది ఏంటి? ద పార్సల్ విల్ బి డెలివర్డ్. ద పార్సల్ విల్ బి డెలివర్డ్ విత్ ఇన్ 2 days. You need not worry. Of course, I know you are waiting for the parcel.
ఇట్ విల్ బి డెలివర్డ్ విత్ ఇన్ 2 days. ఇది పాసివ్ వాయిస్లో. ఆ పార్సల్ డెలివరీ అయిపోతుందండి. ఇక్కడ ఆబ్జెక్ట్ పార్సల్, అది డెలివరీ అయిపోతుంది అంటున్నాం. ఎవరు డెలివరీ చేస్తారు? సబ్జెక్ట్ మనం చెప్పట్లేదు. ఇలా మనకి సింపుల్ ఫ్యూచర్లో ఐ విల్ ప్రిపేర్ ద చెక్ విల్ బీ ప్రిపేర్డ్ పాసివ్ వాయిస్. ఐ విల్ డెలివర్ ద పార్సల్, ఇదంత బాగుండదు చెప్పడానికి. నేను డెలివరీ చేస్తానా, బాయ్ డెలివరీ చేస్తారా, ఇంకొకరు డెలివరీ చేస్తారా, ఇక్కడ అది అనవసరం. ఏం డెలివరీ అవుతుంది? ద పార్సల్ విల్ బీ డెలివర్డ్, ఓకే, విత్ ఇన్ 2 days or within 3 days or within a week, 2 days or 3 days or a week, okay, it will be delivered. ఓకే, ఇలా మనం మాట్లాడేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ని వాడతాం. సింపుల్ ఫ్యూచర్లో పాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్గా వస్తుంది. ద రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ఏదో మనం ఎవరితోనో మాట్లాడుతాం, ఒక ల్యాండో లేకపోతే ఏదో ఒక హౌస్నో కొన్న తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. ఎప్పుడు? వెన్ ద ఫుల్ పేమెంట్ ఈజ్ మేడ్, వెన్ ద టోటల్ పేమెంట్ ఈజ్ మేడ్. చూడండి, ఇక్కడ మనం ఎలా చెప్పాలి? రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రిజిస్ట్రేషన్. సో ద రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ద రిజిస్ట్రేషన్ విల్ బి డన్ వెన్ ద ఫుల్ పేమెంట్ ఈజ్ మేడ్. When the total payment is made, the registration will be done. Okay, the registration will be done. Registration అయిపోతుంది. When the total payment is made. ఎప్పుడైతే మొత్తం పేమెంట్ ఈజ్ మేడ్, ఇది కూడా పాసిబుల్ ఉన్నది. వెన్ ద టోటల్ పేమెంట్ ఈజ్ మేడ్, ఎప్పుడైతే మొత్తం పేమెంటు చేయబడుతుందో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ఓకే, ద రిజిస్ట్రేషన్ విల్ బి డన్. ద చెక్ విల్ బి ప్రిపేర్డ్. ద పార్సల్ విల్ బి డెలివర్డ్. ఇది పాసెస్. ఓకే, అలాగే వర్క్ విల్ బి ఫినిష్డ్. ఏదో వర్క్ గురించి మనం ఎవరు అడుగుతున్నాం. మీ పని అయిపోతుంది సార్, రేపటికి మీ పని అయిపోతుంది, రేపల్లా మీ పని అయిపోతుంది. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ టుమారో. ఐ విల్ ఫినిష్ ద వర్క్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ఐ విల్ ఫినిష్ ద వర్క్ అంటే నేనే ఈ పని చేస్తానని చెప్తున్నాను. లేకపోతే ఆర్ బాస్ విల్ ప్రిపేర్ దిస్ వర్క్, ఆయన చేస్తారు. ఒకవేళ అలా చెప్పాల్సి ఉంటే అలాగే చెప్తాం, ఐ విల్ ఫినిష్, డోంట్ వరీ, ఐ విల్ ఫినిష్ ఇట్. అలా కాకుండా ఎవరు చేస్తారో తెలియదు, ఇది చాలామంది చేసే పని, నా ఒక్కడి చేతిలో లేదు, అప్పుడు మనం నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పడం అంత కరెక్ట్ కాదు. అప్పుడు మనం ఏం చెప్తామంటే ద వర్క్ విల్ బి ఫినిష్, యువర్ వర్క్ విల్ బి ఫినిష్డ్, యువర్ జాబ్ విల్ బి ఫినిష్డ్, అలా మనం చెప్తాం. అలాగే నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ 3 days. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్కే కంటిన్యూషన్ చెప్పుకోవచ్చు. ద రిజిస్ట్రేషన్ విల్ బి డన్ వెన్ ద టోటల్ అమౌంట్ ఈస్ పెయిడ్ అని చెప్పాం. అప్పుడు సెకండ్ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీకు 3 రోజుల్లో టోటల్ అమౌంట్ పే అయిపోతుంది సార్. ద టోటల్ అమౌంట్ విల్ బి పెయిడ్ టు యూ. ద టోటల్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ 3 days. ఓకే, అలాగే సో యువర్ పిటిషన్, ఎవరికో మనం పెట్టాం ఆఫీస్లో, మీ పిటిషన్ని పై ఆఫీసర్కి పంపిస్తాము అనేటప్పుడు వి అని చెప్పొచ్చు. ఓకే, వి విల్ సెండ్ యువర్ పిటిషన్ టు హైయర్ అథారిటీ, ఇలా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీ పిటిషన్ని, మీరు ఏదో పిటిషన్ పెట్టారు, ఆ పిటిషన్ హైయర్ అథారిటీకి పంపించబడుతుంది. ఓకే, ఇట్ మే టేక్ 2 or 3 days, ఇలా చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఎలా చెప్తాం అంటే యువర్ పిటిషన్ పంపించబడుతుంది. ఎలా చెప్తాం? ఇంకా ఫ్యూచర్ యాక్షన్ కదా. యువర్ పిటిషన్ విల్ బీ సెంట్, యువర్ పిటిషన్ విల్ బి సెంట్ టు హైయర్ అథారిటీ. అర్థమవుతుందా? అంటే యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే పాసివ్ వాయిస్లో విల్ బీ వస్తుంది. ద చెక్ విల్ బి ప్రిపేర్డ్, the registration will be done, the land will be registered with the we will make the full payment, and the full payment will be made in 3 days. The parcel will be delivered within 2 days. ఇలా will be ప్లస్ మనకి పాస్ట్ పార్టిసిపల్ రావటమే పాసివ్ వాయిస్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ పాసివ్ వాయిస్. యాజ్ యూజువల్లీ దీనిలో కూడా పాజిటివ్స్ వస్తాయి, నెగటివ్స్ వస్తాయి అండ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది కామన్. అంటే చెక్ రేపు ప్రిపేర్ అయిపోతుంది, ద చెక్ విల్ బీ ప్రిపేర్డ్ టుమారో. నెగటివ్ సింపుల్, విల్కి బీకి మధ్యలో నాట్. ఇది ఆల్రెడీ మనం బీ ఫామ్స్లో కూడా నేర్చుకున్నాం. కాకపోతే ఇప్పుడు బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. అంటే ద చెక్
will not be prepared tomorrow. The check will not be prepared tomorrow. ఈ చెక్ రేపు ప్రిపేర్ అవ్వదు, కాబడదు. ద చెక్ విల్ నాట్ బి ప్రిపేర్డ్ టుమారో. ఇట్ మే టేక్ అనదర్ 2 or 3 days. Not tomorrow. It won't be prepared tomorrow. Will not be or won't be. No problem. Okay. The check won't be prepared tomorrow. It may take another 2 or 3 days. ఇలా మనం చెప్తాం. The parcel will not be delivered on Thursday. The parcel will not be delivered on Thursday. It will be delivered on Friday. Will not be delivered. ఇలా మనకి నెగిటివ్ వస్తుంది. సింపుల్ టాపిక్ అండి, మీ అందరికీ ఐడియా ఉన్న టాపిక్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ క్వశ్చన్ ఎలా వస్తుంది? విల్ ముందు పెట్టి అడిగితే సరిపోతుంది. అంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే విల్ ద చెక్, చూడండి విల్తో మొదలు పెడతాం. విల్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్. చెక్ ఇక్కడ సబ్జెక్ట్గా వాడుతున్నాం. అంటే విల్ ద చెక్ be prepared tomorrow? Will the check be prepared tomorrow? Will the check be prepared tomorrow? రేపు చెక్ అయిపోతుందా అండి? ఓకే. Will the parcel be delivered? పార్సల్ డెలివరీ అయిపోతుందా? Will the parcel be delivered tomorrow? Or will the parcel be delivered Thursday? On Thursday? Thursday డెలివరీ అయిపోతుందా? ఓకే. సో విల్తో మొదలవుతుంది. అదే WH హౌ క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతాం అంటే వెన్, ఒక చూద్దాం. వెన్ విల్ ద చెక్ బీ ప్రిపేర్డ్? వెన్ విల్ ద చెక్ బీ ప్రిపేర్డ్? వెన్ విల్ ద పార్సల్ బీ డెలివర్డ్? వెన్ విల్ ద రిజిస్ట్రేషన్ బీ డన్? వెన్ విల్ ద చెక్ బీ ప్రిపేర్డ్? వెన్ విల్ బి ద పార్సల్ డన్? వెన్ విల్ ద పార్సల్ బీ డెలివర్డ్? వెన్ విల్ ద చెక్ బీ ప్రిపేర్డ్? When will the registration be done? అంటే will the registration be done? Yes or no question. Will the registration be done on Friday? Friday registration అయిపోతుందా? అలా కాకుండా ఎప్పుడు అవుతుంది? When will the registration be done? ఇలా మనం చెప్తాం. సో ఒక్కసారి స్ట్రక్చర్ని చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ పాజిటివ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ నెగటివ్, విల్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ తర్వాతకి జనరల్ క్వశ్చన్ ఫార్మాట్. విల్ ద రిజిస్ట్రేషన్, విల్ ద చెక్, విల్ ద పార్సల్, లైక్ దిస్. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఆ విల్ కన్నా ముందు WH హౌ వర్డ్స్ని చేస్తే అదే WH క్వశ్చన్. ఓకే. ఎక్సర్సైజ్ని చేయండి, చేస్తే ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.